ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? ఈ యొక్క సాయంకాల వేళలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఎంతో ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దేవుడు కూడా మనతో మాట్లాడడానికి అంతే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మనం చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఇదిగోనైనా మా జీవితంలో మరొక దినాన్ని దయచేసినందుకు వందనాలు తండ్రి. అయా, మాలో ఏ యోగ్యత లేకపోయినా తండ్రి, కేవలం నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నాయనా మమ్మల్ని పవిత్రపరచి నాయనా నీ ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చుకున్నందుకు స్తోత్రం నాయనా. మా జీవితాలలో వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందులను తండ్రి మీరు తొలగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం నాయనా. ఈరోజు ప్రభా, నీ వాక్యాన్ని వినబోతూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన దేవుడు మనందరినీ కూడా ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని తన రూపంలో చేసుకున్నాడు. తన యొక్క పోలిక చొప్పున మనల్ని సృష్టించుకున్నాడంట. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నానని దేవుడు వాక్యంలో తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు. మన కోసం, మరి మనల్ని రక్షించడానికి పరలోక తండ్రి కుమారుడైన యేసుప్రభుని ఈ లోకానికి పంపించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు చాలా భయంతో ఉన్నావా, ఆందోళనతో ఉన్నావా, శ్రమలలో ఉన్నావా, సంఖ్యలలో ఉన్నావా? భయపడొద్దు. నిన్ను రక్షించడానికే, నిన్ను విడిపించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే చక్కటి పాట మనం వింటూ ఉన్నాము. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. మార్గము, సత్యము, జీవము నేనే. నిన్ను నేను ఎన్నుకుంటిని, నీ పేరు పెట్టి పిలచితిని. నిన్ను నేను ఎన్నుకుంటిని, నీ పేరు పెట్టి పిలచితిని. ఎప్పుడు నిన్ను మరువనమ్మా, ఏ నాటికి నీ ఎడబాయను. ఎప్పుడు నిన్ను మరువనయ్యా, ఏ నాటికి నీ ఎడబాయను. మార్గము, సత్యము, జీవము నేనే. ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, ఇశ్రాయేలు భయపడకుము, నేనే నీ ప్రభువు. నీ మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అంటున్నాడు ప్రభు. నిన్ను నేను ఎన్నుకున్నాను, నీ పేరు పెట్టి పిలిచాను, నేను ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలను ఆయన కాపాడతాడు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, వాళ్ళ జీవితంలో ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి శ్రమలు ఉన్నా, దేవుని వైపు చూసి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా వారి ప్రార్థన వింటాడు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే ఒక అంశం ఏంటంటే, సంఘము ప్రార్థించగా మరి సంకెళ్ళు విడిపోతాయి. సంఘం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అంటే సంఘం అంటే ఎవరు?
ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ 2 లేక 3 నా నామములో కలిసి ఉంటారో, కలిసి ప్రార్థన చేస్తారో నేను వాళ్ళ మధ్యలో ఉంటాను అంటున్నాడు. నేను వారి ప్రార్థన వింటాను అంటున్నాడు. ప్రియులారా, మీ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, ఒక పరిస్థితి, ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. భార్యాభర్తలు, కుమారులు, కుమార్తెలు కలిసి మీరు ప్రార్థించినప్పుడు మీ ఇంటిలో దేవుడు ఉంటాడు. అదే ఒక చిన్న సంఘం. మనము మరి వ్యక్తిగతంగా ప్రార్థించాలి, మరి కుటుంబంగా ప్రార్థించాలి, సంఘముగా ప్రార్థించాలి. ఎక్కడైతే 2 కలిసి ప్రార్థన చేస్తారో, ఏకీభవించి ప్రార్థించినప్పుడు ప్రియులారా, అక్కడ దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం అపోస్తుల కార్యంలో చూసినట్లయితే ప్రియులారా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ప్రియులారా, మరి ఇక్కడ దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడు. అపోస్తలులు చాలా శ్రమలు, బాధలు అనుభవిస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వాళ్ళు ఎన్ని శ్రమలు అంటే 12వ అధ్యాయంలో చూస్తున్నాము. యాకోబు ఆయన తలను నరికేస్తూ ఉన్నారు. హేరోదు రాజు మరి యాకోబుని చంపేస్తున్నాడు. ఒక హతసాక్షిగా మరణిస్తున్నాడు యాకోబు. ప్రియులారా, మరి తర్వాత పేతురుని కూడా వాళ్ళు బంధిస్తూ ఉన్నారు. పేతురు బంధించబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. అయితే పేతుర్ని కూడా ఈ విధంగానే చంపాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉందంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని సేవకుడు బంధించబడి ఉన్నాడు. దేవుని సేవకుడు సంకెళ్లలో ఉన్నాడు. మరి ఆయన ఆపదలో ఉన్నాడు. ఆయన ఈ యొక్క సంఘానికి ఒక పునాది రాయిగా ఉన్నాడు పేతురు గారు. కానీ ఆ యొక్క విశ్వాసులు, దేవుని నమ్మిన బిడ్డలు ఏం చేస్తున్నారు? మాకెందుకులే మరి అని భయపడి పారిపోలేదు, పేతుర్ని పట్టించుకోకుండా ఉండలేదు. దైవ సేవకుని కోసము వాళ్ళందరూ మార్కు ఇంటిలో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ నైట్ అంతా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు భోజనం చేయలేదు. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదన్నా సమస్య వస్తే మనం భోజనం చేస్తామా? చేయలేం కదా. పేతుర్ని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. అంతకుముందే యాకోబుని చంపేశారు. పేతురు గారికి ఏమవుతుందో అని ఈ విశ్వాసులందరూ కూడా చాలా భయముతో మరి దేవుని పాదాలను పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ ఆ సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభా, మా యొక్క నాయకుడిని విడిపించండి, మా యొక్క మరి గురువుని విడిపించండి, మా యొక్క ఆత్మీయ తండ్రిని విడిపించండి, పేతురు గారిని విడిపించండి, ఆ సంకెళ్లలో నుంచి బయటికి తీసుకొని రండి ప్రభా అని వాళ్ళు పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడని నువ్వు నమ్ముతున్నావా? ఏదైనా సరే, ఏ అంశం కోసమైనా, ఏ విషయం కోసమైనా మనం ప్రార్థించినప్పుడు మనం ఏం నమ్మాలంటే, దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తాడు. మన దేవుడు ఎవరండి? ప్రార్థన వినే దేవుడు. ఆమేన్. ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. ఇజ్రాయేలు ప్రజలు ఆ నిర్గమకాండంలో మనం చూస్తున్నాం, వాళ్ళు చాలా శ్రమల్లో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, ఆ యొక్క మరి వెట్టి చాకిరీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారంట, దేవునికి ప్రార్థన చేశారు. అయితే అక్కడ మనం చూస్తాం నిర్గమకాండం 2వ అధ్యాయంలో చివరి వచనంలో, 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా ప్రియులారా, మరి దేవుడు వారి మొరను విని వారిని విడిపించడానికి పరలోకం నుండి దిగి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ మనం చూస్తున్నాము, సంఘమంతా కలిసి వాళ్ళు విశ్వాసంతో, ఉపవాసముతో, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఒక్కరు చేసే ప్రార్థనలో మరి కొద్దిగా శక్తి ఉండొచ్చు, కానీ 2 లేదా 3, 4, 10 మంది, ఎక్కువ మంది కలిసి చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు పల్లెటూర్లలో ఇప్పుడు కూడా చాలామంది ఈ కట్టెల మీద వంట చేస్తూ ఉంటారు కదండి. మరి ఆ పొయ్యిని మండించేటప్పుడు ఒకటే కర్ర మనం పెట్టినప్పుడు అది మండదు, వెలగదు. ఒక 10 కర్రలు అలా చాలా కర్రలు పెట్టినప్పుడు దాన్ని వెలిగించినప్పుడు అది చక్కగా మండుతుంది, మంట ఎక్కువ అవుతుంది. అది ఒక్కొక్కటి మనం కర్ర తీసేసామనుకోండి, ఒక్కటే ఉంటే అది మంట కూడా చల్లారిపోతుంది. అలాగనే విశ్వాసులు కూడా ఒక్కళ్ళే విశ్వాసంతో మండాలంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసం అనేది కొన్నిసార్లు మన జీవితంలో సడలించబడుతూ ఉంది.
కానీ 2-3 కలిసినప్పుడు, ఒక 10 మంది కలిసినప్పుడు, ఒక సంఘమంతా కలిసినప్పుడు, వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ సాక్ష్యాలు పంచుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకరి విశ్వాసం ద్వారా ఇంకొకరు బలపరచబడుతూ ఉంటారు. ఒకరు పడిపోయినప్పుడు ఇంకొకరు లేవనెత్తుతారు, ఒకరు కృంగిపోయినప్పుడు ఇంకొకరు ధైర్యపరుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ సహవాసం అనేది చాలా మనకు ముఖ్యము ప్రియులారా. ఒంటరిగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రార్థించే వాళ్ళతో మనం కలుసుకోవాలి, ప్రార్థించే బృందంతో మనం కలుసుకోవాలి. అందుకే ఉపవాస ప్రార్థనలు మనం చేయాలి. సో ఈ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు చాలా గొప్ప కార్యం చేశారు. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, నా ప్రార్థన దేవుడు వింటాడా? వాళ్ళు గొప్ప సేవకులు కదా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ప్రియులారా, ఈరోజు దేవుని సేవకుల కోసం ప్రార్థించే సంఘం కావాలి. హల్లెలూయా. దేవుని సేవకులు, వాక్యం చెప్పేటువంటి బోధకులు, మరి ప్రవక్తలు, వాళ్ళు ఇంకా చక్కగా వాక్యం బోధించాలంటే, వాళ్ళు ఇంకా ఎంతోమందిని రక్షించాలి అంటే, పరలోక రాజ్యంలో అనేక మందిని చేర్చాలి అంటే, వాళ్ళు మంచిగా సేవ చేయడానికి వాళ్ళ కోసం ప్రార్థించే సంఘం కావాలి. ఈరోజు చాలామంది ప్రార్థనా పరులు తగ్గిపోతున్నారు. హల్లెలూయా. ఎక్కడ చూసినా అన్ని మంచి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉన్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఎంతమంది దేవుని సన్నిధిలో కూర్చొని కలిసి ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు ప్రార్థించాడు, మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థించారు, ఏలియా ప్రార్థించాడు, అవునా, మోషే గారు ప్రార్థించారు. వీళ్ళందరూ కూడా ప్రార్థించి జయాలు పొందుకున్నారు, ప్రార్థించి యుద్ధాలు గెలిచారు. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు గెలిచారు. ఆయన ఎప్పుడైతే చేతులు దించేశాడో వాళ్ళు ఓడిపోయారు. కానీ ఆయన ఎప్పుడైతే చేతులు పైకి లేపి మరి యెహోవాకు ప్రార్థన చేశాడో అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు గెలిచారు. ప్రియులారా, మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నీకు ఈరోజు అప్పుల్లో ఉన్నావా, వ్యాధుల్లో ఉన్నావా, నీ భర్త మారట్లేదా, నీ భర్త నేను చాలా వేధిస్తూ ఉన్నాడా, నీ పిల్లలు నీ మాట వినట్లేదమ్మా, నీ కుటుంబంలో శాంతి లేదా, సమాధానం లేదా, కొన్ని గృహాలలో ప్రార్థన జరగట్లేదు, కొన్ని గృహాలలో దేవుని సేవకులు రాక ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి సేవకులు మన ఇంటికి రాక, గురువులు రాక, వాక్యాన్ని బోధించేటువంటి సువార్థికులు మన ఇంట్లో అడుగు పెడితే ఎంత ఆశీర్వాదం ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని బోధించే సేవకులు మన ఇంటికి రావాలి, మన ఇంట్లో ప్రార్థన జరగాలి, మన ఇంట్లో వాక్య పరిచర్య జరగాలి. అప్పుడే మన ఇల్లు కూడా దీవించబడుతుంది, మన ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి ప్రియులారా. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో చాలా శోధన ఉంటుంది. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో ఆ ఇంట్లో చాలా గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, అభివృద్ధి ఉండదు. వాళ్ళకి ఎంతో డబ్బు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, కానీ ప్రార్థన లేని కుటుంబాలు ఎలా ఉంటాయండి? ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండదు, భార్య అంటే భర్తకి ప్రేమ ఉండదు, భర్త అంటే భార్యకి ప్రేమ ఉండదు, ఎవరి దారి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తామో, మనం ఆదివారం గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తామో, ఇంట్లో కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తామో, దైవ సేవకులతో కలిసి మనం ప్రార్థన చేస్తామో ప్రియులారా, మన జీవితాలు చాలా ప్రభావితం అవుతాయి. పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం ప్రియులారా. మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడేమో పేతురు గారు బంధించబడి ఉన్నారు. అయితే పేతురు గారికి ఉన్న ఒక అలవాటు ఏంటండి, ఆయన మంచిగా ఎక్కడైనా సరే చక్కగా నిద్రపోతారు. హల్లెలూయా. అది ఒక వరం, గిఫ్ట్. అంటే ఏ పరిస్థితిలో అయినా ఎక్కడ ఉన్నా కొంతమందికి మంచిగా నిద్ర వస్తుంది, కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పడుకునే ప్లేస్లోనే వాళ్ళకి నిద్ర వస్తుంది, వాళ్ళ బెడ్ మీదనే వాళ్ళకి నిద్ర వస్తుంది, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి నిద్ర వస్తుంది. వేరే కొత్త స్థలాలకు వెళ్తే వాళ్ళకి నిద్ర రాదు. కానీ పేతురు గారు గెత్సెమనే తోటలోనూ నిద్రపోతున్నారు. యేసుప్రభు వచ్చి ఏం చెప్పారు? పేతురు, గంట సేపు అయినా నువ్వు నా కోసం మెలకువతో ఉండి ప్రార్థన చేయలేవా? ప్రార్థన చేయలేకపోయాడు. మరి ఇక్కడ సైనికుల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడంట. హల్లెలూయా. కానీ
ఈ నిద్ర చాలా ప్రశాంతమైన నిద్ర. ఇప్పుడు చూడండి, యాకోబు గారిని చంపేశారు ఆల్రెడీ. నెక్స్ట్ డే నన్ను కూడా చంపేస్తారేమో, మరి నా పరిస్థితి ఏమవుతుందో అనే భయం పేతురు గారికి ఉందా? పేతురు గారికి అస్సలు భయం లేదండి. హల్లెలూయా. ఎందుకు అంటే ఒకప్పుడు భయపడ్డ పేతురు కాదు, ఒకప్పుడు భయపడ్డాడు. యేసుప్రభు ఆయన నాకు తెలుసు అని చెప్పడానికి భయపడ్డాడు. 3 సార్లు అబద్ధం చెప్పాడు, బొంకాడు. కానీ ఇప్పుడు పేతురుకి అలాంటి పిరికితనం లేదు. చాలా ధైర్యంతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నాకేంటి, నా దేవుడు ఉన్నాడు, ఒకవేళ చనిపోతే ఆయన కోసం చనిపోతాను అనేసి అలాంటి నిశ్చింత. మనకెప్పుడు నిద్ర వస్తుందండి? మనసులో ఏమి బాధ లేనప్పుడు, ఎలాంటి టెన్షన్ లేనప్పుడు, ఇంకా దేని గురించి వరి లేదు, చింత లేదు అన్నప్పుడే మనం ప్రశాంతంగా నిద్రపోగలం కదండి. రేపు పొద్దునే ₹1,00,000 ఎవరికన్నా ఇవ్వాలి, లేదా రేపు పొద్దున్న అప్పులోళ్ళు వస్తారు, రేపు మార్నింగ్ చాలా మరి అత్యవసరమైన పరిస్థితి ఉంది, అలాంటి టెన్షన్ ఉన్నప్పుడు నిద్ర వస్తుందండి. అమ్మాయి పెళ్లి చేయాలి, ఎలా ఏం జరుగుతుందో, కట్నం డబ్బులు రాలేదు, లేకపోతే అబ్బాయి విషయంలో ఏదైనా కావచ్చు, భర్త విషయంలో, భార్య విషయంలో, ఇలాంటి టెన్షన్స్ ఉన్నప్పుడు మనకి నిద్ర పట్టదు. నైట్ అంతా కూడా చాలా టెన్షన్తో ఉంటాం, కలవరంతో ఉంటాం. కానీ ఎవరు కలవరం లేకుండా ఉంటారు? నా ప్రాబ్లం నా దేవుడికి ఇచ్చేస్తున్నాను, నా సమస్య ఇది నాది కాదు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నా సృష్టికర్త నాతో ఉన్నాడు, నా రక్షకుడు నాతో ఉన్నాడు, నా యేసయ్య నాతో ఉన్నాడు, నా మంచి స్నేహితుడు, నా మంచి కాపరి, ఆయన నన్ను చూసుకుంటాడు. నేను దేని గురించి చింతించను. వాక్యం ఏం చెప్తుందండి? మీరు దేని గురించి చింతించవద్దు. హల్లెలూయా. మీ చింత యావత్తు ఆ ప్రభు మీద మోపండి. కానీ మనం ఏం చేస్తాము? అన్ని చింతలు మనకే, ప్రతి దాని గురించి వరి అయిపోతూ ఉంటాం, ప్రతి దాని గురించి చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, టెన్షన్ అవుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాము. అయ్యో ఏమవుతుందో, ఏం జరుగుతుందో, రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నేను పాస్ అవుతానా, నాకు జాబ్ వస్తుందా? కొంతమందికి చాలా టెన్షన్, ఇంటర్వ్యూ అంటే చాలా టెన్షన్. కానీ పేతురు గారు చూడండి, సైనికుల మధ్యలో ఉన్నాడు, చేతులు కట్టేశారు, చక్కగా నిద్రపోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఒకవైపు ఏమో అదే టైంలో సంఘం ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇక్కడ పేతురు గారు నిద్రపోతున్నారు. అప్పుడు పరలోకం నుంచి దేవుడు ఒక దూతను పంపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా. దేవుడు ఆ దూతను పంపించాడు. దూత వచ్చి పేతురు గారిని టకటక కొట్టారు. పేతురు లేచి నీ షాల్వాని, నీ మీద వస్త్రం వేసుకో, నీ చెప్పులు తొడుక్కో, నీ నడుముకి దట్టి కట్టేసుకో, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆయన లేపగానే ఆయన చేతులకున్న సంకెళ్ళు తెగిపోయినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును, ఆ రోజు పేతురు గారి కోసం దేవదూతను దేవుడు పంపించాడు. ఈరోజు మన కోసం పంపిస్తాడా దేవుడు? నువ్వు నమ్ముతున్నావా నా ప్రియమైన సోదరి సోదరులా? దేవుడు నీ కోసం కూడా తన దూతను పంపించగలడు. ఆమేన్. ఎందుకంటే దేవుడికి పక్షపాతం ఉందా అండి? పేతురుని ఒకలాగా ఆయన ప్రేమిస్తారు, మోషే గారిని ఒకలాగా, ఏలియా గారిని ఒకలాగా, భక్తులను ఒకలాగా, పునీతులను ఒకలాగా, ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ప్రేమిస్తారా? కాదు కదా. ఆయనకి ఏ పక్షపాతము లేదు. ఆమేన్. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, దేవుడికి ఏ పక్షపాతం లేదని నాకు ఇప్పుడు తెలియను అని పేతురు గారే చెప్పారు. హల్లెలూయా. సో దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. అబ్రహామును ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్పలేదా, నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటానని యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు చెప్పాడు కదా. నా ప్రియమైన సోదరి సోదరుడా, పేతురు కోసం దేవదూతను పంపించారంటే నీ జీవితంలో కూడా నీ కోసం దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు. దేవదూత అంటే ఇంకా డైరెక్ట్గా ఇంకా మెరుస్తూ ఇంకా ఆకాశంలో నుంచి అలా వస్తాడని అనుకోకండి. దేవదూతలు మనలాగే మనుషుల్లాగే వస్తారు. వాళ్ళు జస్ట్ మనం అనుకోం కూడా, వాళ్ళు దేవదూత అని కూడా మనం అనుకోం. అలా వచ్చి వాళ్ళు హెల్ప్ చేసి వెళ్ళిపోతారు. ఎవరో మనకు తెలిసిన వాళ్ళే అనుకుంటాం, కానీ వాళ్ళు దేవదూత కావచ్చు. మన ఏ సహాయం కోసం అయితే చూస్తున్నామో ఆ సహాయం కోసం దేవుడు వాళ్ళని పంపిస్తాడు. సపోజ్ నువ్వు ఏదైనా వెహికల్ కోసం చూస్తున్నావు, దేవుడు ఒక దూతను నీ కోసం పంపిస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి రావచ్చు ఆ టైంలో. నేను కొన్ని అనుభవాలు నా మినిస్ట్రీలో నేను కలిగి ఉన్నాను ప్రియులారా. ఒకసారి నేను
మా ఊరిలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న గ్రామానికి వెళ్ళాం సువార్త బోధించడానికి. ఆ నైట్ అక్కడ ప్రేయర్ జరిగింది. ఉదయమే అక్కడ నుంచి మేము బయలుదేరి వస్తున్నాం. వచ్చేటప్పుడు నా దగ్గర యాక్చువల్గా మనీ లేవు. అక్కడ బస్ స్టాండ్లో నేను నిలబడ్డాను. ప్రభుని అడుగుతున్నాను, ప్రభా నువ్వే తీసుకొచ్చావు కదా, మరి మీరే ఎలా తీసుకెళ్తారు నాకు తెలీదు అని నేను ప్రార్థన చేసి అలా నిలబడ్డాను. నాతో పాటు ఇంకొక సహోదరి ఉంది. సో మా ముందుకు ఒక ఆటో వచ్చిందనమాట. ఆటో వచ్చినప్పుడు నేను చెప్పాను, కొద్దిగా మాకు లిఫ్ట్ ఇస్తారా, కొంచెం బస్ స్టాప్ వరకు ఆ ఊరి వరకు లిఫ్ట్ ఇవ్వండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు. మేము సైలెంట్గా ఉన్నాడు. మేము ఎక్కేసాము. ఆయనకి చెప్పాను, మా దగ్గర అయితే మనీ లేవండి, డబ్బులు లేవు, ఫ్రీగా వదిలిపెట్టాలి మీరు అని అడుగుతూ ఉన్నాను. ఆయన ఏమీ మాట్లాడలేదు ప్రియులారా. చాలా దూరం, మామూలుగా పల్లెటూర్లలో ఎవరు కూడా ఫ్రీగా ఆటోలో లిఫ్ట్ ఇవ్వరు. బైక్లో ఒకవేళ లిఫ్ట్ ఇస్తారేమో కానీ ఆటోలో మాత్రం ఇవ్వరు వాళ్ళు. కానీ దేవుడు మా కోసం మరి ఆ యొక్క మనిషిని పంపించాడు, ఆ ఆటోని పంపించాడు. ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి మేము ఎక్కడైతే వెళ్ళాలో ఆ ప్లేస్లో, ఆ గ్రామంలో దించేశాడు. థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు కూడా ఆయన వెనక్కి తిరిగి చూడలేదు, ఆయన వెళ్ళిపోయాడు ప్రియులారా. నిజంగా ఆ ఇన్సిడెంట్ ఇప్పటికి కూడా నాకు గుర్తుంటుంది. ఆ రోజు దేవుడు ఎలా నా కోసం ఆ ఆటోని పంపించాడు ఏమో చెప్పలేం. దేవుడు మన కోసం అలా మనుషుల్ని పంపిస్తాడు, దేవదూతల్ని పంపిస్తాడు. హల్లెలూయా. మనం రఫాయేలు గురించి చూస్తున్నాం కదా, తోబియా కథలో, తోబియా జీవితంలో దేవుడు ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత ఒక మామూలు మనిషిలాగా వచ్చాడు, ఒక అబ్బాయిలాగా వచ్చి తనకి ఒక ఫ్రెండ్ లాగా ఉండి తనకి ప్రయాణం అంతట్లో సహాయం చేశాడు కదా. సో దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా. సో ఆ దేవదూత పేతురు గారిని లేపి ఆయన తీసుకొని బయటికి ఆ తలుపులన్నీ కూడా ఒక్కొక్కటి అలా తెరుచుకుంటూ ఉన్నాయన్నమాట. అంటే చాలా శక్తితో, దేవదూతలు ఎంత పవర్తో ఉంటారండి, ఎంతో శక్తితో ఉంటారు. వాళ్ళు అలా నడుస్తూ ఉంటే కూడా అన్ని డోర్స్ ఓపెన్ అయిపోతాయి, సంకెళ్ళు తెగిపోతాయి. సో అలా ఇద్దరు వాచ్మెన్లని దాటేసిన తర్వాత, ఆ యొక్క కావలి వాళ్ళని దాటేసిన తర్వాత దేవదూత పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే పేతురు గారికి తెలియదు ఆయన ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్తున్నారు, ఇది ఏంజిలా, ఇది దేవదూత, నిజంగానే దేవదూత వచ్చాడని అనుకోవట్లే. ఆయనకి ఏదో డ్రీమ్ వస్తుంది అనుకుంటున్నాడు, ఏదైనా దర్శనం వస్తుందేమో అనుకుంటున్నాడు. కానీ ఆయన ఒక్క క్షణంలో ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయనకు తెలిసింది, నిజంగా దేవుడు తనను రక్షించడానికి దేవదూతను పంపించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, చూసారా, సంఘం ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బిడ్డను విడిపించడానికి, ఆ పేతుని విడిపించడానికి తన దూతనే పంపించాడు. పేతురు తిన్నగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయన డోర్ కొడుతున్నప్పుడు వాళ్ళు తలుపు తెరిచి చూశారు. అసలు ఆశ్చర్యపోయారు, పేతురు ఎలా వచ్చాడు. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ప్రార్థన చేస్తే, తల్లి బిడ్డలు మీరు ప్రార్థన చేయండి, మీ కుటుంబంలో వాళ్ళు ప్రార్థన చేయండి. నీ భర్త తాగుబోతుగా ఉన్నాడా, ఆయనని దేవుడు మారుస్తాడు. ఆ సంకెళ్లలో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆ యొక్క బంధకాలలో నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆ యొక్క తాగుడు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వ్యభిచారం కావచ్చు, ఆ యొక్క ఏమంటారు, చాలామంది ఈ రోజుల్లో ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు, సినిమాలకి, సీరియళ్ళకి అడిక్ట్ అయిపోతున్నారు, ఎంతో ధనాకాంక్షకి అడిక్ట్ అయిపోతున్నారు. ప్రియులారా, బానిసలుగా మారిపోతూ ఉన్నారు. సో అలాంటి బంధకాల నుంచి విడిపించబడాలి అంటే మనం ప్రార్థన చేయాలి, గురువుల కోసం ప్రార్థన చేయాలి, దైవ సేవకుల కోసం ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడు వాళ్ళని గొప్పగా అభిషేకిస్తాడు, వాడుకుంటాడు, విడిపిస్తాడు. మన ప్రార్థన ద్వారా అనేక మందిని విడిపిస్తాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభా, ఇదిగోనైనా ఈ యొక్క వాక్యాన్ని నాయన మాకు దయచేసినందుకు వందనాలు. అవును తండ్రి, సంఘం ప్రార్థించినప్పుడు సంకెళ్లతో ఉన్నటువంటి పేతురు గారిని విడిపించి నాయన బయటికి తీసుకొచ్చావు నాయన, దేవదూతను పంపించావు నాయన. అయా ఈరోజు ఎంతమంది అయితే సంకెళ్లలో ఉన్నారో ప్రభా, వారికి విడుదల కలుగును గాక నాయన. అయా త్రాగుడు అనే సంకెళ్ళు, పాపం అనే సంకెళ్ళు, వ్యభిచారం అనే సంకెళ్ళు ప్రభా, అయా తండ్రి ఇదిగో ఈ యొక్క ఫోనోగ్రఫీ అనే సంకెళ్లలో
చిక్కుబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కలుగును గాకనైనా. అయా స్తోత్రం స్తోత్రం. యేసు నామములోనైనా పాపములో ఉన్న బంధకాలలో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల కలుగును గాక తండ్రి. ఎంతమంది అయితే వ్యాధుల్లో ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి స్వస్థత విడుదల కలుగును గాక తండ్రి. ఎంతమంది అయితే సంతానం లేదు తండ్రి, వారికి సంతానం దయచేయండి. నేను జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి ప్రభా. యేసునామములో కుటుంబంలో శాంతినివ్వండి, సమాధానంనివ్వండి నైనా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి నైనా. ఎవరికైతే వీసాలు కావాలనో వాళ్ళకి వీసా శాంక్షన్ అవును గాక తండ్రి. హల్లెలూయా. అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి ప్రభా యేసునామములో తండ్రి. అయా ప్రతి బిడ్డను దీవించండి అయా. దేవుని సేవకులను అభిషేకించండి, దీవించండి, గొప్పగా వాడుకోమని. పేతురు ఎలా అయితే సంఖ్యల నుంచి విడిపించావు నాయన, ఎంతమంది దైవ సేవకులు ప్రభా ఏ సంఖ్యలలో ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, మరి బలహీనతలో ఉన్నారు, వాళ్ళని కూడా విడిపించి నాయన నీ మహిమలో వాడుకోమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.